కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. జగదాచార్యులైన భగవద్ రామానుజుల వారి అవయవ విభూతిని మనం తెలుసుకుంటున్నాము. కుక్షింతు వరరంగార్యం పృష్టం మాలాధరం తథా కటిం కాంచీ మునిజ్ఞేయం గోవిందార్యన్నితంబకం. కుక్షి అంటే ఉదరస్థానీయులు వరరంగారులని, అంటే తిరువరంగ పెరుమాళ్ అరయరని. అలాగే పృష్టం మాలాధరంతద, పృష్ఠస్థానీయులు తిరుమాలై ఆండాన్ అని చెప్పబడే మాలాధరులని. కటి ప్రదేశము కాంచీపూర్ణులు తిరుక్కచ్చు నంబిగారని తెలుసుకున్నాం. నితంబ ప్రదేశము గోవింద భట్టర్ అని చెప్పబడే ఎంబార్లు అని మనకి తెలియచేస్తున్నారు. నితంబ స్థానీయులు ఎంబార్లు. వీరు భగవద్ రామానుజుల వారికి పినతల్లి కుమారులు. ఆ విషయం మనకు తెలిసిందే కదా. నితంబము అంటే పిరుదులు. శరీరానికి పిరుదులు రథానికి చక్రాలు లాంటివి అని మన పెద్దలు అంటూ ఉంటారు. భగవద్ రామానుజుల వారి యొక్క దివ్య అవయవ సౌందర్యాన్ని అంతా కూడా వర్ణించే గద్యలో అలా కీర్తిస్తారు. పిరుదులు ఎంత అందంగా ఉంటాయో, గమనానికి ఒక మనిషి నడవాలంటే ఆ పిరుదులు మరింత అందాన్ని చేకూరుస్తాయి ఆ గమనానికి అని అంటూ ఉంటారు. సౌందర్యాన్ని కూడా మరింత ఇనుముడింప చేస్తూ ఉంటాయి అని కవులు వర్ణిస్తూ ఉంటారు కదా. నడుము సన్నగా ఉంటుంది, దాని కింద నితంబ ప్రదేశము వెడల్పుగా ఉంటే ఆ సౌందర్యం మరింత అందంగా ప్రకాశిస్తుంది అని అంటూ ఉంటారు. అంతేకాదు, నడుము సన్నగా ఉండడము, నితంబ ప్రదేశము విశాలంగా ఉండడము మహాపురుష లక్షణం అని కూడా చెప్తూ ఉంటారు. అలా రామానుజుల వారు జైత్ర యాత్ర చేస్తూ, అంటే ఇతర మతాల్ని ఖండిస్తూ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపితం చేస్తూ ఆయన వెళ్తూ ఉంటే ఆ జైత్ర యాత్ర రథానికి చక్రాల్లాగా ఉన్నాయి రామానుజుల వారి యొక్క పృథు నితంబ ప్రదేశములు అని అంటూ ఉంటారు. అలా ఈ నితంబ స్థానీయులు గోవింద భట్టారకులు. గోవింద భట్టర్ అంటే ఎంబార్ భగవత్ రామానుజుల వారికి పినతల్లి కుమారులు. అలాగే రామానుజుల వారితో కలిసి యాదవ ప్రకాశుల దగ్గర విద్యాభ్యాసాన్ని చేశారు. యాదవ ప్రకాశులు రామానుజుల వారికి అపకారం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ విషయాన్ని ఎంబారే తెలియచేస్తారు. ఆ గుంపులోంచి భగవద్ రామానుజుల వారిని తప్పించి రామానుజుల వారిని రక్షిస్తారు. ముందు ఆయన వెళ్ళిపోతారు. శ్రీ గోవింద భట్టర్ యాదవ ప్రకాశులతో కలిసి కాశీయాత్రకి వెళ్తారు. అక్కడ కాశీలో గంగలో మునిగినప్పుడు ఆయన చేతికి ఒక శివలింగం వస్తుంది అనుకోకుండా. అంతే వెంటనే అందరూ కూడా మీకు పరమశివుని యొక్క అనుగ్రహం కలిగింది అని గొడవ చేస్తే ఆయన అది తీసుకుని అక్కడే ఉండిపోదామని అనుకుంటారు. కానీ మళ్ళీ శ్రీకాళహస్తికి వచ్చి అక్కడ ప్రతిష్ఠ చేసి ఆ లింగాన్నే పూజిస్తూ అక్కడ ఉండిపోతారు. అలా ఉండిపోయిన సమయంలో తిరుమలలో ఉండే పెరి తిరుమల నంబిగారు భగవద్ రామానుజుల యొక్క మేనమామని వెళ్ళి ఆ గోవింద భట్టారుల్ని దిద్దుబాటు చేసి ఇటువైపు తీసుకురండి అని చెప్పి భగవద్ రామానుజుల వారు కబురు పంపిస్తారు. ఆ తిరుమల నంబిగారితో పాటు కొంతమంది శ్రీ వైష్ణవులు వెళ్ళి వారిని మార్చాలి అని ప్రయత్నం చేస్తారు. ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఇటువైపు కూడా చూడరు, వీరివైపు కూడా చూడరు, వెళ్ళిన వాళ్ళ వైపు కూడా. ముందు మాట్లాడతారు, రండి మీకు ఈ సిద్ధాంతం సరైనది కాదు, భగవద్ రామానుజుల వారిని ఆశ్రయిద్దాం మనందరం కూడాను అని చెప్తే వినరు. సువర్ణముఖి నదీ తీరంలో వీరు కూర్చుని ఉంటారు. పెరి తిరుమల నంబిగారు మరి కొంతమంది శిష్యులతో కలిసి ఆ రుద్ర అభిషేకం కోసం, జలం కోసం అని చెప్పేసి ఆయన అక్కడికి వస్తారు. ఇంకా తిరుమల నంబిగారు పిలిచినా ఆయన వినకుండా వెళ్ళిపోతారు. సరే, ఇటువైపు చూడట్లేదు ఈయన, మళ్ళీ కొంత సమయం తీసుకుని మళ్ళీ వద్దాము అని చెప్పి ప్రయత్నాన్ని వదలకుండా వెళ్ళి మళ్ళీ వస్తారు కొన్ని రోజులకి. ఎంత చెప్పినా కూడా గోవింద భట్టర్ నవ్వి వెళ్ళిపోతూ ఉంటారు తప్ప వినరు. మళ్ళా వెళ్ళినప్పుడు అక్కడే మళ్ళీ కూర్చుని ఉంటారు, ఆ నదీ తీరంలోనే కూర్చుని ఉంటారు. తిరుమల నంబిగారి శిష్యుల్ని పెట్టుకొని కాలక్షేపం చెప్తూ ఉంటారు. ఆయన ఎలా ఉన్నాడు, దేహం అంతా విభూతి పూసేసుకున్నారు, అలాగే త్రిపుండ్రాల్ని ధరించారు,
మెళ్ళో రుద్రాక్షమాలలు, నోట్లో పంచాక్షరి మంత్రం. అలా జపం చేసుకుంటూ ఆయన శివదీక్షతో ఉన్నారు. మళ్ళీ పిలిచారు, ఈయన గోవిందా అని పిలిచారు. పెరి తిరుమల నంబి గారు పలకలేదు. శివభక్తులందరిలోకి గొప్పవాడు బాణాసురుడని చెప్పబడతాడు. ఆ బాణాసురుడి కంటే గొప్పగా ఉన్నాడే ఈయన, కనీసం పిలిచినా పలకట్లేదు అని అనుకుంటారు. అనుకుని ఒక రాసి పడేస్తారు. ఒక తాటి ఆకు మీద కింద రాసి పెడతారు ఒక శ్లోకాన్ని. స్వాభావిక, అనవధిక, అతిశయ అంటూ ఆళ్వందార్ స్తోత్రంలోని ఒక శ్లోకాన్ని, అలాగే తిరుచ్చంద విరుత్తంలో ఉండే పాసురాల్ని, నాన్మగన్ తిరువందాది ఉండే పాసురాల్ని ఆ తాళపత్రాల మీద వ్రాసి అతను వచ్చే మార్గంలో ఉంచుతారు. చూస్తారు, ఆయన తీసి చదివేసి ఏం పట్టించుకోకుండా పక్కన పడేసి వెళ్ళిపోతారు. అయ్యో, ప్రభువే నారాయణుడు, వేదాన్ని నమ్మే వారందరికీ కూడా ఈ సంగతి తెలుసు, ఇదేమి అతిశయోక్తి కాదు. నారాయణుడికి బ్రహ్మాది దేవతలకు చాలా తేడా ఉంది. పరమాత్మ యొక్క మహిమ సముద్రం అయితే గనక ఇతర బ్రహ్మాదుల యొక్క మహిమ తుంపర లాంటిది, దాన్ని పట్టించుకోవట్లేదే. అయ్యో, ఆయన యొక్క గౌరవాన్ని వీరు తెలుసుకోలేకపోతున్నారే అని అనుకుంటారు. ఆశ్రితుల్ని విడిచిపెట్టనివాడు, అనంతమైన కీర్తి కలిగినవాడు మన పరమాత్మ. ఆదిశేషం మీద పవళించి ఉండే ఆయనే గొప్పవాడు. కానీ అందరూ ఏమనుకుంటున్నారు, త్రిమూర్తులు అందరూ సమానమే అని అనుకుంటూ ఉంటారు. అయ్యో అని చెప్పి బాధపడతారు. సరే, అలా అనుకుందాము, పోని ముగ్గురు సమానమే అని చూసుకున్నా ఒక వృత్తాంతం తీసుకుందాం. బ్రహ్మ తన కమండలాన్ని ఎత్తి వామనుడిగా వచ్చిన స్వామి త్రివిక్రముడిగా పెరిగిపోయాడు. అప్పుడు తన కమండలంలోని జలంతో విష్ణుమూర్తి యొక్క పాదాలని కడిగేశారు. పురుష సూక్త మంత్రాలతోటి ఆ త్రివిక్రముని యొక్క ఆ పాదార విందాలని కడిగేశారు. ఆ జలం ఏం చేశారు, ఎక్కడ పడింది అంటే శివుడు తన జటాజూటంలో ధరించాడు. అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ, ఆ పాదాలు కడిగినటువంటి బ్రహ్మగారు ఎక్కువ, ఆ జలాన్ని ధరించిన శివుడు ఎక్కువ, లేకపోతే ఆ పాదాలు కడిగించుకున్నటువంటి మన నారాయణుడు ఎక్కువ అని అర్థం వచ్చేలాగా ఆ తాళపత్రాల మీద వ్రాసి ఉంచుతారు. కానీ అవేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతారు ఎంబార్లు. ఆళ్వందార్ స్తోత్రంలో కూడా స్వాభావిక, అనవధిక, అతిశయతృత్వం అంటూ రాసినటువంటి శ్లోకం మన భగవద్ రామానుజుల వారిని పెరి నంబి గారి వైపు మళ్ళీలా చేస్తుంది కదా. అప్పుడు ఆళ్వందార్ల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు ఆ శ్లోకం ద్వారా భగవద్ రామానుజుల వారు. అలా 2 సార్లు కూడా ఏమి పని అవ్వలేదు. సరే, మళ్ళీ 3వ సారి వెళ్తారు. 3వ సారి వెళ్తే కాళహస్తికి వెళ్ళి ఇదివరకుట్లాగే కాలక్షేపం చెప్పుకుంటూ కూర్చుంటారు. తిరువాయిమూడిలో 2వ పత్తులో 2వ తిరువాయిమూడిలో పాసురాలు చెప్పుకుంటున్నారు. 1, 2, 3 పాసురాలు అయినాయి. 4వ పాసురం వచ్చింది. అక్కడ గోవింద భట్టర్ అదే చెట్టు మీద బిల్వపత్రాలను కోయడానికిగా పైకెక్కారు. ఆ చెట్టు కింద వీరు కాలక్షేపం చెప్పుకుంటున్నారు. సరే, 4వ పాసురం వచ్చేసరికి పుష్పాలు అనేవి పరమాత్మకే తగుతాయి, ఇతర దేవతలకు అవి తగవు అనే విషయాన్ని చెప్తూ ఉంటారు పెరే తిరుమల నంబి గారు. ఏమైందో, భగవంతుని అనుగ్రహం కలిగింది ఎంబార్లకి. వెంటనే చిక్కు తలెక్కు పూ తగాదు 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 అంటూ దిగి కిందకి వచ్చేస్తారు. ఆ చెట్టు మీద నుంచి కిందకి దిగిపోయి వచ్చేసి పెరే తిరుమల నంబి గారి పాదాలని ఆశ్రయిస్తారు. పుష్పబుట్ట గోవింద భట్టరు ఆ బుట్టని పక్కన పడేశారు, గబగబా వచ్చేసి ఆశ్రయిస్తారు. అవునండి, చిక్కుతల అంటే ఎప్పుడు నీరు ఉందనుకోండి, తడిగా ఉండే జుట్టు ఎప్పుడు చిక్కుగానే ఉంటుంది కదా. ఆ చిక్కుతలతో ఉండేవాడు పరమశివుడు. అందుకని పుష్పంతో పూజ చేయాలి అంటే గనక అది పరమాత్మకు తప్ప ఇతరులకు కాదు. చరాచర సృష్టినంతటినీ కూడా సృష్టించినటువంటి వాడు ఆ బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మ చేత సృష్టింపబడిన వాడు రుద్రుడు అని చెప్పి అనుకుని అందరికీ మూలపురుషుడైనటువంటి స్వామికే తగును, నేను మీతో వచ్చేస్తాను, నన్ను అంగీకరించండి, మీతో తీసుకుపోండి అని అడుగుతారు. సరే, నా పాదస్పర్శతోటే నువ్వు పునీతమయ్యావు, నడు అని చెప్పి తీసుకెళ్తుంటే ఆ శ్రీకాళహస్తిలో ఉండేవారందరూ కూడా ఎదురు వస్తారు. ఆ శివభక్తులు శైవులందరూ కూడా వచ్చి మీరు తీసుకువెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి గొడవ చేస్తారు. కానీ వారందరినీ కూడా
కాదని చెప్పి గోవింద భట్టరు పెరియ తిరుమల నంబిగారితో వెనకాలే వెనకాలే వెళ్ళిపోతారు. అలా చక్కగా అక్కడే ఉండి, అంటే తిరుమలలో ఉండి పెరియ తిరుమల నంబిగారికి అన్ని రకాల సేవలు చేసుకుంటూ ఉంటారు మన గోవింద భట్టర్. అలా ఒకసారి శ్రీరంగం నుంచి తిరుమల వస్తారు మన భగవద్ రామానుజుల వారు. తిరుమల వచ్చి పెరియ తిరుమల నంబిగారి దగ్గర ఒక సంవత్సర కాలం ఉండి కాలక్షేపాన్ని వింటారు. శ్రీరామాయణ కాలక్షేపాన్ని వింటారు. కాలక్షేపం విన్నాక ఆనందపడతారు. ఎవరు? గురువుగారు. చెప్పినటువంటి గురువుగారు విన్నటువంటి రామానుజుల వారిని అడుగుతారు, మీకు కాలక్షేపం చెప్పాను కదా, మీరు చాలా శ్రద్ధగా విన్నారు, నాకు మీకు ఏదైనా ఇవ్వాలని అనిపిస్తోంది కానుక, మీరు ఏదైనా కోరుకోండి, నేను ఇస్తాను అని అడుగుతారు. అక్కడ గోవింద భట్టరేమో శ్రీశైలపూర్ణకు అనేక రకాల కైంకర్యాలు చేసుకోవడం చూస్తున్నారు రామానుజుల వారు. చాలా ఆనందపడతారు. ఆనందపడి శ్రీశైలపూర్ణుల్ని ఆ గోవింద భట్టర్ని నాకు ఇవ్వవలసింది అని అడుగుతారు. అక్కడ ఉన్నప్పుడే గోవింద భట్టరు ఒకరోజు గురువు గారికి పడుకోవడానికి పక్క వేస్తారు. పక్క వేసి దాని మీద పడుకుని దొర్లి చూస్తారు. శిష్యులు చూస్తారు, ఈ విషయాన్ని చెప్తారు. భగవద్ రామానుజుల వారు కూడా అక్కడే ఉన్నారు. శ్రీశైలపూర్ణులతో చెప్తారు. శ్రీశైలపూర్ణులు పిలిచి అడుగుతారు, గోవిందా, నువ్వు గురుతల్పం మీద శయనిస్తే గనక నీకు ఏ దోషం వస్తుంది అంటే, నరకానికి వెళ్తానండి అన్నారు. మరి ఆ నరకం వస్తుంది అని తెలిసి కూడా నువ్వు ఎందుకు మరి పక్క మీద దొల్లావు అని అడుగుతారు. అంటే ఎత్తు పల్లాలు ఉన్నాయండి, మళ్ళీ ఏదైనా ఒక చిన్న రాయో చిన్న పేడో ఏదైనా ఉందనుకోండి, మీ తిరుమేని నొచ్చుకోకూడదు కదా, నాకు వస్తే నరకం వస్తుంది, మహా వస్తే, అంతకంటే ఏం రాదు కదా, అందుకనే నేను పడుకుని చూశాను అని చెప్తారు. వారి గురుభక్తికి చాలా ఆనందపడతారు భగవద్ రామానుజుల వారు, పెరియ తిరుమల నంబిగారు. అలాగే ఒకసారి గోవింద భట్టర్ స్నానానికి నదికి వెళ్తూ ఉండగా దారిలో ఒక పాము ముళ్ళు అడ్డుపడి నోటికి, ఆ నాలుక లోపలికి వెళ్ళదు, బయటికి రాదు. పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటే గోవింద భట్టర్ ఆగి ఆ ముళ్ళును తీసి ఆ పాముకి సాంత్వన కలిగిస్తారు. ఈ విషయం కూడా విని, అబ్బా ఎంత భూత దయ వీరికి, అందరిలోనూ పరమాత్మను చూడగలుగుతున్నారే వీరు అని ఆనందపడతారు భగవద్ రామానుజుల వారు. అలాగే తిరుక్కోటియూరు నంబిగారు మంత్రార్థాన్ని చెప్పి, ఎవరికీ చెప్పవద్దు, చెప్తే నరకానికి వెళ్తావు అని చెప్పారు రామానుజుల వారిని. నాకొక్కడికి నరకం వస్తే ఏంటి, పర్వాలేదు, అందరూ బాగుంటే చాలు అని అనుకున్నారు. ఆ మంత్రార్థాన్ని వెదజల్లారు. అలాగే వారి తమ్ముడే కదండి వీరు కూడా, ఎంబార్లు కూడా, నాకు నరకం వచ్చినా పర్వాలేదు, మా ఆచార్యులు తిరుమేని స్వస్థంగా ఉంటే చాలు అని భావించినటువంటి గొప్ప మనసు మన ఎంబార్లది. అలా అనేక ఉదాహరణలు మనం వారి గురుభక్తికి చెప్పుకోవచ్చు. ప్రయాణం అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు గోవింద భట్టర్ని ఉదకధారాపూర్వకంగా ఇచ్చేస్తారు పెరియ తిరుమల నంబిగారు. ఊటినే మాట వరుసకి ఇచ్చేస్తారనుకోండి, ఆయన అక్కడ ఉండరు, తిరిగి మళ్ళీ వచ్చేస్తారు నా మీద ప్రేమతోటి అని చెప్పి ఉదకధారాపూర్వకంగా ఇచ్చేస్తే కనుక ఇక మళ్ళీ తిరిగి ఆ వస్తువుని మనం తీసుకోకూడదు కదా, తీసుకోవడానికి వీలు లేదు శాస్త్ర ప్రకారం. అలా ఇచ్చేస్తారు. వస్తారు, శ్రీరంగనాథుడి దగ్గరికి వచ్చేస్తారు రామానుజుల వారి వెంట గోవింద భట్టర్ కూడా. కానీ రోజులు గడిచే కొద్దీ ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. వారు చాలా బలహీనమైపోతూ ఉంటారు. గురుపాద సేవ లేదే అని చెప్పి దుఃఖంతో ఆయన బలహీనమైపోతూ ఉంటారు. ముఖంలో కళాకాంతులు లేకుండా అయిపోతాయి. అది చూసినటువంటి రామానుజుల వారు, ఓహో అయ్యో పాప, ఇతను నేను అడిగాను కదా అని వచ్చేసాడే తప్ప ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నాడు అని చెప్పి తిరిగి వెళ్ళిపో నువ్వు మీ ఆచార్యుల దగ్గరికి అని పంపించేస్తారు. చాలా ఆనందంగా తిరుమల నుంచి శ్రీరంగం నుంచి తిరుమల చేరుకుంటారు మన ఎంబార్లు. చేరుకుని పెరియ తిరుమల నంబి గారి దగ్గరికి వెళ్తారు. రాత్రి అయింది, లోపలికి రమ్మనట్లేదు ఈయన్ని. పెరియ తిరుమల నంబి గారు భార్య ఇద్దరు లోపల ఉన్నారే కానీ పిలవట్లేదు. ఏమండి, గోవిందుడు వచ్చాడు, లోపలికి రమ్మనండి అంటే, అదేంటి, మనం ఉదకధారపూర్వకంగా ఇచ్చేసాం కదా, అమ్మేసిన పశువుకి ఎవరైనా కసువు వేస్తారా, గడ్డి వేస్తారా, మనం ఇచ్చేసాం ఆయనకి ఉదకధారగా, ఇంక మనం దానికి పట్టించుకోకూడదు, అది మంది కాదు వస్తువు అని చెప్పి అంటారు. ఆ మాటలు తెలిసి చాలా బాధపడి గోవింద భట్టర్ తిరిగి రామానుజుల వారి దగ్గరికి వెళ్ళిపోయి ఈ విషయం చెప్తారు. అమ్మిన దానికి ఎవరైనా వేస్తారా కసవు అని అన్నారండి. అంటే ఇంకా
యతిరాజులే నాకు సర్వస్వము అని నమ్ముకుని ఉంటారు మన గోవింద భట్టర్. తర్వాత కొన్ని రోజులకి గోవింద భట్టరు భార్య రజస్వల అయ్యాక ఇక కాపురం చెయ్యాలి అని చెప్పి యతిరాజుల్ని వచ్చి ప్రార్థిస్తారు ఆ తల్లిదండ్రులు. సరే, మంచి ముహూర్తం చూసి కాపురానికి పంపిస్తారు. కానీ చీకటి ఎక్కడా కనిపించట్లేదు నాకు. నేను విషయ సుఖాల్ని అనుభవించాలి అంటే చీకట్లో అనుభవించాలి, కానీ నాకు ఎక్కడ చూసినా పరమాత్మే దర్శనం అవుతుంటే నాకు ఎక్కడా చీకటి కనిపించట్లేదు. నేను ఈ విషయ సుఖాల్ని అనుభవించలేను, నేను ఈ సంసారంలో ఉండలేను అని చెప్పి తిరిగి వచ్చేస్తారు ఎంబార్లు. ఇక ఆ విషయం తెలిసినటువంటి యతిరాజులు ఏం చేస్తారు, మీకు ఇక సన్యాసాశ్రమాన్ని ఇచ్చేస్తాను అని చెప్పేసి వారికి సన్యాసాశ్రమాన్ని ఇచ్చి ఎంబార్ అనే పేరు ఉంచుతారు. అంటే ఎంబెరుమానారని వీరి పేరే ఉంచుతారు, కానీ తర్వాత ఎంబెరుమానార్ మఠాలు రెండు ఉండకూడదు అని చెప్పి అనుకుని ఎంబార్ చివరి ముందు అక్షరం చివరి అక్షరం తీసుకుని ఎంబార్ అని పేరు పెట్టుకుంటారు. కూరత్తాళ్వానికి 2 పిల్లలు పుడతారు రంగనాథుడి యొక్క అనుగ్రహం చేత. పరాశర భట్టర్ అలాగే వ్యాస భట్టర్ 2 పిల్లలు కదా. వారిద్దరికి పేర్లు పెట్టకముందు పురటి స్నానం అయిపోయాక మన రామానుజుల వారు ఆ పిల్లల్ని చూడడానికి వెళ్తారు. వెళ్ళి ఆ పిల్లల్ని బయటికి తీసుకురమ్మని ఎంబార్లని పురమాయిస్తారు. ఎంబార్ వారిద్దరిని ఎత్తుకుని బయటికి వస్తూ వారికి రక్షగా చిన్న చంటి పిల్లలు కదండి, రక్షగా ద్వైమంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ వస్తారు. చూసి రామానుజుల వారు అడుగుతారు, ఎంబారే ద్వయం పరిమళిస్తోందే అంటారు. అవునండి, రక్షగా నేను ద్వయ అనుసంధానం చేసుకుంటూ వచ్చాను అంటారు. అయితే ఈ పిల్లలకి మీరే ఆచార్యులుగా ఉండండి, ఆచార్యత్వాన్ని మీరే వహించి ఈ పిల్లల్ని చక్కగా అన్ని విద్యల్లోనూ తీర్చిదిద్దండి, అంటే మన శాస్త్రజ్ఞానంలో తీర్చిదిద్దండి అని చెప్తారు. ఆ తర్వాత వారిద్దరికీ కూడా సకల శాస్త్రాలు అన్నిటినీ బోధించి ఎంబార్లు వారిని చక్కని శిష్యులుగా తయారు చేస్తారు. శిష్యులుగా తయారు చేయడమే కాకుండా యతిరాజుల తర్వాత ఆ మఠానికి వీరే నిర్వాహకులుగా ఉంటారు. భగవద్ రామానుజుల వారి తర్వాత ఆ మఠానికి వీరే నిర్వాహకులుగా ఉండి శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని గట్టిపరుస్తారు, అంతటా ప్రచారం చేస్తూ ఉంటారు. మనం ఏమనుకున్నాం, నితంబ ప్రదేశము మన ఎంబార్లు అని అనుకున్నాం. కటి ప్రదేశం అంటే నడుము భాగం వైరాగ్యాన్ని సూచిస్తుందని కూడా తెలుసు మనకి. ఆ నితంబము కటి పక్కపక్కనే కదండి ఉంటాయి. అందుకనే కటి వైరాగ్య చిహ్నమైతే నితంబ స్థానీయులటువంటి ఈ ఎంబార్లు కూడా పరమ వైరాగ్య సంపన్నులయ్యారు. తల్లి ఎంత ప్రార్థించినా, ఆచార్యులు ఎంత చెప్పినా కూడా ఆ హృదయ పుండరీకంలో ఉన్నటువంటి ఆ స్వామినే సేవించేవారే తప్ప ఆ సంసార గంధాన్ని కొంచెం కూడా కోరుకోలేదు ఆయన. ఆ గొప్పదైనటువంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు పరమ వైరాగ్య పరిపూర్ణులైనటువంటి మన ఎంబార్లు. ఈ విధంగా రామానుజుల వారి యొక్క గమనానికి వన్నె తెచ్చారు. గమనం అంటే సిద్ధాంత ప్రచారం అనే గమనానికి వన్నె తెచ్చారు. అందువలన వీరు నితంబ స్థానీయులు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యామ్రసూతాయ యతిరాజాయ మంగళం.